మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణంపై అవగాహన ర్యాలీ, పరిశుభ్రత ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, కమిషనర్ అలీం బాషా, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా, చెత్తరహిత రాష్ట్రంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారు కార్యాచరణ ప్రకటించడం, ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్స్లో, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీల్లో ప్రజలు, అధికారులు అలాగే అందరూ కలిసి ఆయా నగరాలని ప్లాస్టిక్ రహిత, వ్యర్థరహిత నగరాలుగా తీర్చిదిద్దడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం. ఈరోజు మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో ఎంటీఎంసీ కార్యాలయం నందు వివిధ రకాల స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మహిళ ప్యూర్ ఆర్గానిక్ సోప్స్ను తయారు చేసి, అలాగే క్యాండిల్స్ని తయారు చేసి ఇక్కడ పెట్టడం చూసాం. అందులో ఎక్కడా కూడా కెమికల్ లేదు. కంప్లీట్గా లెమన్ గ్రాస్ కానివ్వండి, లేదంటే పాపాయ కానివ్వండి, ఇట్లా ప్యూర్ వెజ్ మెటీరియల్ తోటి చాలా చక్కగా ఉన్నాయి. స్మెల్ కానివ్వండి, వాటి ఆకారం కానివ్వండి, అలాగే ప్రైస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకొక మహిళలు అరటి దొప్పలతోటి, అలాగే ఒక్క మొక్కలతోటి ప్లేట్స్ తయారు చేయడం కూడా బాగున్నాయి. అలాగే ఇంకొక మహిళ తన చేతి నైపుణ్యంతో చేతి సంచులు తయారు చేయటం, అలాగే ప్లాస్టిక్ని కరిగించి ఇక్కడ పెట్టడం అన్నీ కూడా చూడటం జరిగింది. భవిష్యత్తులో మనందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొనటమే కాకుండా వారి వారి గృహప్రవేశాల్లో కూడా ఈ పరిశుభ్రతను పాటిస్తూ పచ్చదం పరిశుభ్రతకి పెద్దపీట వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మరి ప్రతి 3వ శనివారం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల అవగాహన కోసం. చాలా వరకు ఇప్పటికే ప్రజలకి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా ఏదైతే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృతనిశ్చయంతో ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని ప్రజలకి అవగాహన కోసం పెట్టిందో అది విజయవంతం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇవాళ ప్లాస్టిక్ వల్ల ఏ విధమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికే పూర్తి నష్టం జరిగింది. దాన్ని నివారించడం కోసం మరి అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు ఖచ్చితంగా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. రాబోయే తరానికి వారి యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మరలా కూడా పునరావృతం అవ్వకుండా చూడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మోడీ గారి పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని థీమ్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఆఫీసులో మహిళలందరి సమక్షంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టిక్ రహిత ప్లేట్స్, అలాగే సోప్స్ తయారీ, అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మహిళలు తమ ఇంట్లో తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. సోప్స్ కూడా ఏ కెమికల్స్ వాడకుండా చక్కగా ఆరోగ్యకరమైన సోప్స్ బేబీస్కి, అలాగే పెద్దవాళ్ళకి, అలాగే హోమ్స్లో ఉండే చెడు వాసనలు, చెడు వ్యర్థాలు అలాంటివన్నిటిని తొలగించే విధంగా, మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే విధంగా కూడా మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల థీమ్ బేసిక్గా ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్.
ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతా కూడా నిషేధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే గత 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. లైక్ ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ వెండింగ్ మిషన్స్ పెట్టడం కావచ్చు, లేకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే వాడుతున్నారో వాళ్ళ మీద మనం డ్రైవ్లు పెట్టడం కావచ్చు, తర్వాత లెస్ దాన్ 120 మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ మీద డ్రైవ్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అవేర్నెస్ కల్పిస్తున్నాము. అయితే ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. ఇది కేవలము ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, లేకపోతే ఏదో మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం కాదు. ఇది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మా మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసిన మనం చైర్స్ కానీ బెంచెస్ కానీ కూడా పెడుతున్నాము. అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసిన మనకు బస్ స్టాప్ ఒకటి కూడా పెడుతున్నాము. ఇట్లా ప్లాస్టిక్ వేస్ట్తో రీసైకిల్ చేసి వాటిని వేసే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో 2 పెద్ద మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటిలో కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అన్నింటినీ కూడా మనం తీసి సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని ఇది కేవలం మన ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలుగా భావించి దీనికి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందించాలి.